వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి కుమిలి ఏడ్చాడు అని చెప్పారు. తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్ లో? చనిపోయింది సార్. అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రిగ్రెట్ ఫుల్ అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన ఒక 12-10 సంవత్సరాలు బతికిండేమో. కానీ అది నరకం. ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు ఒక గిల్టీ. నాకు తెలిసి సార్ నేను పోరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా నేను చిన్నపిల్లగానే. సో ఆయన నేను నా చిన్నతనంలో చనిపోయినాడు సార్. అప్పుడే చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అయింది, చనిపోయింది. నేను అప్పుడు పోరగాను సార్. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను. ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే ఒక కథ రాద్దాం ఉన్నప్పుడు అరే ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతుంటే మనకి ఏమో అంటే చెప్పినా కదా సార్, ఇందాక హోప్ లేని దాన్ని మరి పడతా ఉంటే ఎవరు నమ్మరుగా. అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్లో వేరే ఇంకొకరు వచ్చి దానికి తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇది రెగ్యులర్ అయిపోయింది. అంటే రెగ్యులర్ అనుకుంటున్నారు అప్పుడు చాలా మంది. కానీ దాన్ని నేను వదలలే. లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా. అంటే ఇది వద్దు ఇంకోటి రాయాది రాయన్నారు. లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్, దీని మీద తీద్దామని చెప్పేసి నేను వాళ్ళని వద్దనుకోవడం కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన. సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్లో జరిగింది, సక్సెస్ మీట్లో జరిగింది అని అడుగుతుంది. సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ చేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. నిజంగా ఒక మేకర్కి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. నాకు వాళ్ళ పేర్లు చెప్పొద్దు కానీ అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఏం లేదు సార్, అంటే సినిమా అందరికీ అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించినాం సార్. ఫస్ట్ షో అదిరిపోయింది. ఫస్ట్ వేసినప్పుడు అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్ ఏమన్నారంటే ఒక చూపిద్దాం